ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ కాలభైరవాయ నమః. నా తల్లులకు, నా చెల్లెమ్మలకు, నా సోదరులకు శ్రీ రాజశ్యామల అమ్మవారి యొక్క సంపూర్ణ ఆశీస్సులు. రాజశ్యామల గుప్త నవరాత్రులు రెండవ రోజు అమ్మవారి యొక్క స్వరూపం శ్రీ వాగ్వాదిని శ్యామల స్వరూపం. అఖండమైనటువంటి వాక్శుద్ధిని ఇచ్చేటటువంటి మహోన్నతమైనటువంటి తత్వంగా మంత్రశాస్త్రం కొనియాడుతుంది శ్రీ వాగ్వాదిని శ్యామల అమ్మవారిని. ఈరోజు మీ అందరూ కూడా ఈ యొక్క అమ్మవారి యొక్క మహామంత్రం జపించండి. వాగ్వాదిని అమ్మవారి యొక్క సంపూర్ణ అనుగ్రహానికి పాత్రులు కండి. ఐం వద వద వాగ్వాదిని స్వాహ. ఓం ఐం వద వద వాగ్వాదిని స్వాహ. ఓం ఐం వద వద వాగ్వాదిని స్వాహ. ఈ యొక్క అమ్మవారి యొక్క మహామంత్రం జపం చేయడానికి ముందు వటుక భైరవ మంత్రము ఒక మాల జపం చేయండి. ఈ యొక్క వటుక భైరవ మంత్రానికి ముందు లక్ష్మీ గణపతి మంత్రము 11 మార్లు జపం చేయండి. ఈ యొక్క మహామంత్రము ఉదయం కానీ లేకుంటే రాత్రికి కానీ జపం చేయవచ్చు. రాత్రికి జపం చేస్తే అత్యంత మహోన్నతమైనటువంటి శీఘ్ర ఫలితాలను మనం పొందేటటువంటి అవకాశం ఉంటుంది. అలాగే కొంతమంది అడుగుతూ ఉన్నారు, స్వాహ అని ఉంది కదా, స్త్రీలు జపం చేయవచ్చా అని. ఈ యొక్క స్వాహ అని ఉన్నా సరే స్త్రీలందరూ కూడా ఈ యొక్క అమ్మవారి యొక్క మహామంత్రం జపం చేసి సర్వాభీష్టాలను కూడా సిద్ధింప చేసుకోగలరు. శుభం భవతు.